ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కల్లుగీత సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి స్పష్టం చేశారు. శుక్రవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కమిటీ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరును కేటాయించాలి. బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు గీతా కార్మికుల సంక్షేమం కోసం కేటాయించాలి. గీతా కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలను పరిష్కరించాలి. గీతా కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియోలకు వెంటనే డబ్బులను విస్తరించాలి. నీరా పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరించాలి. నీరాను జిల్లా కేంద్రాలకు పరిష్కరించాలి. గీతా కార్మికుల సమస్యలు వర్ధిల్లాలి. కల్లు గీతా కార్మిక సంఘం సభ్యులందరికీ సేఫ్టీ మోకులను ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని వర్ధిల్లాలి. గీతా కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. గీతా కార్మికుల సమస్యలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీతా కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కబెడతా ఉన్నది. ఈ గడిచిన 18 నెలల ప్రజాపాలన పనితీరు కనుక పరిశీలించి చూస్తే గీతా కార్మికుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా చేస్తామని చెప్పారు. కానీ ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు మీనవేషాలు పెడుతూ చేస్తూ ఉన్నట్లా కనబడతా ఉన్నది. దాంతోపాటుగా గీతా కార్మికుల సంక్షేమము, ఆర్థిక భరోసా, సామాజిక భద్రత కోసం బడ్జెట్లో 5,000 కోట్లు నిధులు కేటాయించాలని చెప్పేసి కల్లు గీతా కార్మిక సంఘం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని, బీసీ మంత్రిని, అదే రకంగా ఎక్సైజ్ మంత్రిని కలిసి తెలిపినప్పటికీ మొన్న బడ్జెట్ సమావేశాల్లో కేవలం 68 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 68 కోట్ల రూపాయలతోటి గీతా కార్మికుల సంక్షేమము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇలా సేఫ్టీ మోకులు ఏవైతే ఉన్నాయో కేవలం 15,000 మందికి మాత్రమే ఇచ్చారు. ఇలా సొసైటీలలో, టీఎఫ్టీలలో సభ్యత్వాలు కలిగి ఉన్నవాళ్ళు సుమారు 2,50,000 మంది సభ్యులు ఉన్నారు. అంటే 18 నెలల కాలంలో కేవలం 15,000 మందికి ఇచ్చేస్తే మిగతా అందరికి ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అందుకోసం ఇవాళ వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ సేఫ్టీ మోక్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రమాదాలను జరగకుండా నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి చనిపోయిన వాళ్ళు, అదే రకంగా వికలాంగులైన వాళ్ళు ఇవాళ ఎక్స్గ్రేషియో కోసం సంవత్సరాల తరబడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియోలు మొత్తం వెంటనే 7,90,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రకటించి 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల కాలంలో మరికొంతమంది పడ్డారు. ఇవాళ 12 కోట్ల రూపాయలు బడ్జెట్ మరి కేటాయించాలి, వాళ్ళకు వెంటనే డబ్బులు విడుదల చేయాలి. ఇలా రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. అసెంబ్లీలో గీతా కార్మికుల సమస్యలపైన చర్చ ఇంచాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇవాళ పెన్షన్ అనేటువంటిది ఎన్నికల ముందు చెప్పారు 4,000 ఇస్తామని చెప్పేసి. గత ప్రభుత్వం ఇచ్చిన 2,000 ఇస్తారు తప్ప ఇవాళ పెరిగిన పెన్షన్ పెంచడం లేదు. అనేక మంది ఇవాళ పెన్షన్ రాకుండా సంవత్సరాల తరబడి నుంచి 50 సంవత్సరాలు నిన్నటువంటి గీతా కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు. తక్షణం మరి ఈ ప్రజాపాలన అని చెప్తున్న ప్రభుత్వం ఇవాళ గీతా కార్మికులకు పెన్షన్ను 4,000 రూపాయలు పెంచాలి. దాంతోపాటు ఎక్స్గ్రేషియో 10 లక్షల రూపాయలు అని ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. కాబట్టి తక్షణం 10 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియో పెంచాలని చెప్పేసి అదే రకంగా ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమి కొనిచ్చేసి ఇలా గత ప్రభుత్వం లెక్క హరితహారం లాంటి ప్రోగ్రామును మెయింటైన్ చేస్తూ నీటి వసతులు కల్పించేసి అక్కడ ప్రతి గ్రామంలో ఒక షెడ్డు, కళ్ళు మండవాల షెడ్డు నిర్మాణం చేసి మరి ఇలా హైదరాబాదులో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టు ఏదైతే ఉందో ప్లాంట్ ఉన్నదో అది హైదరాబాద్కే పరిమితం కాకుండా అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించి ఇలా చదువుకున్న గౌడ నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చేసి మరి తద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం చేయాలని చెప్పేసి కల్లు గీతా కార్మిక సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే మరి అలా మండలాలలో అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టి గీతా కార్మికులు చైతన్య పరుస్తా ఉన్నాం. కల్లు గీతా కార్మికుల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పేసి తక్షణం మరి గీతా కార్మికుల మరి ఆవేదనను గురి చేయొద్దని చెప్పేసి గీతా కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.